పల్లవి చరణ్ వాళ్ళ బామ్మ గదిలోకొస్తుంది. అక్కడే చంటి, చరణ్ వాళ్ళ బామ్మ ముగ్గురు ఉంటారు. అయితే దూరం నుంచి కొంచెం దూరంలో నుంచి చరణ్ పల్లవి మాటలు వింటున్నాడని పల్లవి అబ్జర్వ్ చేస్తుంది. ఇక కావాలని చెప్పి పల్లవి ఇలా చెప్తూ ఉంటుంది. ఇక చంటి ఏమో అడుగుతాడు, నువ్వు అమ్మకి మాట ఇచ్చావు కదా, అన్నయ్య మ్యూజిక్ గిటార్ పట్టుకోకూడదు అని చెప్పి అమ్మ చెప్తేనే కదా నువ్వు ఇంతిదిగా పట్టుదలతోని అన్నని గెలిపించావు, అన్నకి కాళ్ళు వచ్చేలా చేశావు అని చెప్పి చంటి అంటూ ఉంటే అప్పుడు పల్లవి చెప్తుందనమాట. ఇక చరణ్ కూడా వింటూ ఉంటాడు. ఇక పల్లవి ఇలా మాట మార్చి చెప్తుంది, మీ అమ్మగారు ఈ ఒక్క మాటే చెప్పలేదు, అంటే ఇలా చెప్పలేదు చరణ్ గెలవకపోతే గిటార్ పట్టుకోకూడదు అని చెప్పి నేనే మాట మార్చాను. యాక్చువల్గా అయితే చరణ్ గెలవకపోతే నేను ఈ ఇంట్లో ఉండకూడదు అని చెప్పారు. అందుకే నేను ఇంట్లో ఎట్టి పరిస్థితుల్లో ఉండాలి, ఇంట్లో నుంచి వెళ్ళిపోకూడదు, కాబట్టి నేను ఇంట్లో ఉండాలనుకున్నాను. కాబట్టి రేయిం పగలు కష్టపడి చరణ్కి కాలు వచ్చేలా చేశాను. తను గెలుస్తాడని చెప్పి తనకు అట్లా బూస్ట్ ఇచ్చాను. తను గెలిస్తేనే కదా నేను ఇంట్లో ఉండేది, నా స్వార్థం కోసమే ఇలా చేశాను అని చెప్పి పల్లవి అలా చెప్తూ ఉంటే అక్కడే ఉన్న చంటి, ఇటు చరణ్ వాళ్ళ బామ్మ షాక్ అవుతూ ఉంటారు. ఇక రూమ్లోకి వస్తాడనమాట చరణ్. ఆ మాట విని చరణ్తో పాటు అక్కడ వెనకే అక్షిత, శాన్వి కూడా వాళ్ళు కూడా రూమ్లోకి వస్తూ ఉంటారు. ఇక చరణ్ అడుగుతాడు పల్లవిని, పల్లవి అసలు నేను గెలవాలని చెప్పి నాకు కాల్ రావాలని చెప్పి నువ్వు ఎంత ఇదిగా కష్టపడ్డావు, నీ మీద నువ్వు నాకు ఇంత చేసావని చెప్పి ఎంత అభిమానం పెంచుకున్నాను నీ మీద, కానీ ఈ ఒక్క మాటతో మొత్తం అంతా తుడిచిపెట్టుకుపోయింది, అసలు నిన్ను చూస్తుంటేనే నాకు చిరాకు వస్తుంది అని చెప్పి అలా చరణ్ చెప్తూ ఉంటే ఇక చాలా బాధపడిపోతూ ఉంటుంది మనసులో పల్లవి. అంటే చరణ్కి దూరం అవ్వాలి కదా, ఆల్రెడీ మాట ఇచ్చేసింది కదా భువనకి, మరి దూరం అవ్వాలంటే ఈ రకంగా దూరం అవ్వాలి చరణ్కి అని చెప్పి కావాలని చెప్పి పల్లవి ఇలా చెప్తూ ఉంటుంది. మరి కమింగ్ ఎపిసోడ్లో ఇంకేం జరగబోతుందో తెలుసుకుందాము. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.